హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై చూపించబోతున్నాను. ఇది మనం డీప్ ఫ్రై ఐటమ్ అండి. ఇది మనం పప్పు చేసుకున్నప్పుడైనా రసంలోకి సైడ్ డిష్ లాగా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకొని మంచిగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి అన్నీ కూడా. అలాగే డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో వేయించకూడదు. ఎందుకంటే అవి హై ఫ్లేమ్లో వేయించినప్పుడు వేయగానే ఎర్రగా అయిపోతాయి, అవి బయటికి తీయగానే మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మంచిగా క్రిస్పీగా వేగుతాయండి. కొంచెం టైం పట్టినా కూడా మనకి మంచిగా వేగి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా గరిటెతో తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వీటిని అయితే కాల్చుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే అన్ని కాకరకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. కాకరకాయ ఫ్రై చాలా బాగుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. పిల్లలు కూడా కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదా, ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళకి మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది అనమాట కాకరకాయ తినడం. కాకరకాయ తింటే కూడా చాలా మంచిది కదా, అందుకోసం అని చెప్తున్నాను. ఇప్పుడైతే వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేశాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిలో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని, ఆ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక మనం ఇందులో అన్నీ వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం, మసాలాలు ఉంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇవి వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కావాలంటే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనకైతే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనము అన్నంలో ఏ కర్రీ పెట్టుకున్నా సైడ్ డిష్గా ఇది పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.